హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఛానల్. ఈ రోజు మనం టీసీఎస్ ఇన్స్టిట్యూట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాము. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే టీసీఎస్ ఇన్స్టిట్యూట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి 2024 3rd May షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూసి మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అంత డెడ్ ఈజీ క్వశ్చన్ అనమాట ఇది. చెక్ ఇవి 3 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 9. సో ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ అనేది 9తో డివిజబుల్ అవుతుందా కాదా అని చెప్పాలి అంతే. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 286 అనేది 9తో డివిజబుల్ అవ్వదు. బట్ ఇక్కడ మనం అవుట్పుట్ ఫార్మేట్ చూడాలి. ఇక్కడ మనం నెంబర్ 286 ఈజ్ ఏ 3 డిజిట్ నెంబర్ బట్ నాట్ డివిజబుల్ బై 9 అని చెప్పి ప్రింట్ చేయాలి. ఇలా కరెక్ట్గా ఫార్మేట్లో ప్రింట్ చేస్తేనే మనకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నా. సో అది 3 డిజిట్ నెంబరా కాదని చెప్పి చెక్ చేస్తున్నా. ఒకవేళ నెంబర్ 3 డిజిట్ అయితే నెంబర్ n, ఇక్కడ ఏం చేస్తున్నా, n%/9 ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. అంటే ఆ నెంబర్ అనేది 3 డిజిట్ నెంబర్ ప్లస్ 9తో డివిజబుల్ అవుతుందని చెప్పి ఇక్కడ రాస్తున్నాను. అండ్ అలానే ఇప్పుడు ఒకవేళ 3 డిజిట్ నెంబర్ బట్ డివిజబుల్ బై 9 కాకపోతే నాట్ డివిజబుల్ బై 9 అని తీసుకుంటున్నా. ఒకవేళ అసలు 3 డిజిట్ నెంబర్ కాదనుకోండి, జస్ట్ నాట్ ఎ 3 డిజిట్ నెంబర్. ఒకవేళ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాలంటే ఓకే, ఇక్కడ పైథాన్ కంపైలర్కి వచ్చాను. జస్ట్ ఐఎమ్ కాపీయింగ్ దిస్, పేస్టింగ్ దిస్ వన్ అండ్ రన్నింగ్. ఇప్పుడు నేను 9 ఎంటర్ చేశాను. 9 ఎంటర్ చేసినప్పుడు ఏంటిది, నాట్ 3 డిజిట్ నెంబర్ అని వచ్చేసింది. సేమ్ అలానే మళ్ళీ ఇప్పుడు ఇంకో నెంబర్ ఏం ఎంటర్ చేద్దాం, 108. ఇది 3 డిజిట్ నెంబర్ అండ్ డివిజబుల్ బై 9 అని వచ్చేసింది. ఒకవేళ నాట్ డివిజబుల్ బై 9 కాదనుకోండి, అప్పుడు లైక్ 110. నెంబర్ 110 ఈజ్ 3 డిజిట్ నెంబర్ బట్ నాట్ డివిజబుల్ బై 9. ఓకే, ఇది ఇలా ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, ఆ ఫార్మేటింగ్ ఉంటుందా, నెంబర్ యొక్క ఫార్మేటింగ్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. లైక్ అవుట్పుట్ ఒక ఫార్మేట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన 3కి డిజిట్కి మధ్యలో మనకి ఇక్కడ ఐఫోన్ ఉంది కదా. సో ఒకవేళ ఇది మిస్ చేస్తాం అనుకోండి, టెస్ట్ కేసెస్ పాస్ అవ్వవు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో అవుట్పుట్ అనేది కరెక్ట్గా ప్రింట్ చేస్తేనే నీకు ఒక టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి, లేవంటే టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ 2 వచ్చేసి ఏంటంటే మ్యాక్స్ డిఫరెన్స్ ఇన్ ఏ లిస్ట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి యు ఆర్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్స్, బట్ ద స్మాలెస్ట్ నెంబర్ మస్ట్ అపియర్ బిఫోర్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ద లిస్ట్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే, లెట్ మీ గో టు ద వైట్ బోర్డ్. సో మనకి ఏం చెప్తున్నాడంటే ఒక లిస్ట్ ఇస్తాడంట. ఓకే, సో లైక్ దిస్ ఒక లిస్ట్ ఇస్తాడు. ఇందులో మనకు ఒక ఎలిమెంట్స్ తీసుకుందాం. ఎలిమెంట్స్ ఏంటివి, ఓకే లెట్ మీ కాపీ దిస్ వన్, కాపీ. సో పేస్ట్ చేస్తున్నా. ఓకే, కలర్ టు వైట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా ఒక లిస్ట్ ఇస్తాడనమాట. ఈ లిస్ట్లో ఏం చేయాలంటే మ్యాక్సిమం డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో అందులో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చాడు. లెట్ మీ కాపీ దిస్ వన్ ఆల్సో. సో ఇక్కడ ఇది పెట్టేస్తున్నా అండ్ కలర్ టు వైట్. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ ఏం చెప్తుందంటే స్మాలెస్ట్ నెంబర్ మస్ట్ అపియర్ బిఫోర్ ద లార్జెస్ట్ నెంబర్ అని అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం, మనం మ్యాక్సిమం డిఫరెన్స్ చెక్ చేద్దాము. సో ఇప్పుడు ఇది స్మాలెస్ట్, ఇది లార్జెస్ట్, ఇది స్మాలెస్ట్. ఓకే, ఇలా కాదు. సో ఇది స్మాలెస్ట్, ఇది లార్జెస్ట్ కదా. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకు, -1 ఆఫ్ -5 అంటే ఎంత, 1 + 6 7. సో ఇట్లా 7 వచ్చింది. అలానే ఇప్పుడు 1 and 6 ఉంది కదా. సో 1 and 6 కంటే ఎంత చెక్ చేసుకుంటే మనకు 5 వస్తుంది. ఓకే, అండ్ 6 and 7కి ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే 6 అనేది లార్జెస్ట్, 7 అనేది స్మాలెస్ట్. సో ఈ కండిషన్ని ట్రూ రిటర్న్ చేయదు కాబట్టి తీసుకుంటున్నాం. సో అలా చెక్ చేస్తే ఈ 7 and 11 ఉంది కదా, వీటి మధ్యలో మనకు మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. ఎలా అంటే 11 మైనస్ ఆఫ్ 7 అంటే ఎంత, 18 వస్తుంది. ఓకే, సో 18 అనేది ఇక్కడ మ్యాక్సిమం డిఫరెన్స్ అనమాట. సో మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ రిటర్న్ చేసినా కానీ మనకు వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు. కండిషన్ ఏమి ఇచ్చారంటే స్మాలెస్ట్ మస్ట్ అపియర్ బిఫోర్ ద లార్జెస్ట్ అంటున్నాడు. సో మనం ఇక్కడ ట్రిక్ వాడాలి. ఏంటంటే సో లెట్ మీ గో హియర్. సో ఇప్పుడు సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా అయితే స్టార్టింగ్ నుంచి ఇలా ఇటరేట్ చేస్తాం కదా. సో అలా కాకుండా ఏం చేస్తాను అంటే నేను మ్యాక్సిమం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. లైక్ ఇక్కడ ఏంటిది మ్యాక్సిమం కాబట్టి లార్జెస్ట్ ఎలిమెంట్. సో లార్జెస్ట్ ఈక్వల్ టు అని ఒక వేరియబుల్ తీసుకుంటా. ఓకే, సో ప్రతిసారి ఏం చేస్తా అంటే
మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటా. ఓకే, సో ఇందులో ఏం చేస్తా అంటే, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చాను 11 దగ్గరికి వచ్చాను. ఫస్ట్ 11 దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే లార్జెస్ట్ ఈక్వల్ టు కూడా 11 అనేది చేసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత మ్యాక్సిమం డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ ఆల్రెడీ ఒకవేళ ఇనిషియల్గా ఒక వాల్యూ తీసుకుంటాం ఇలా, సో అది ఓకే కామా ఈ 11 ఉంది కదా, అంటే లార్జెస్ట్ మైనస్ కరెంట్, అంటే కరెంట్ నెంబర్ ఏదైతుందో అది, అంటే అరే ఆఫ్ 5. ఓకేనా, సో ఇలా తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం డిఫరెన్స్ సంథింగ్ -∞ అనుకోండి. ఓకే, సో -∞ కామా లార్జెస్ట్ అంటే ఎంత ఇక్కడ మనకు 11 మైనస్ ఇక్కడ ఎంత మళ్ళా ఈ అరే ఆఫ్ 5 కూడా 11, సో 11. సో ఇక్కడ ఏమొస్తుంది -∞ కామా 0, సో ఇక్కడ 0 వచ్చేసింది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ 11 అయిపోయింది కదా, సో 11 కేసులో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 8 దగ్గరకు వస్తున్నాను. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు ఈ 11 ఉంది కదా, సో ఈ 8 అనేది 11 కన్నా లార్జెస్టా కాదు, కాబట్టి ఇక్కడ ఏం చేస్తా లార్జెస్ట్లో 11 అలానే ఉంచుతా. బట్ ఇక్కడ మ్యాక్సిమం డిఫరెన్స్కి వచ్చినప్పుడు లెట్ మీ ఎరేజ్ దిస్, ఒక వెయిట్ ఎ మినిట్. సో మనం మ్యాక్స్ డిఫరెన్స్లో ఎంత ఉంది? 0 ఉంది కరెంట్ ఇప్పుడు. ఓకేనా, సో లెట్ మీ ఎరేజ్ దిస్ కండిషన్స్ ఆల్. ఓకేనా, ఓకే, సో మనకు మ్యాక్స్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటిది? మ్యాక్స్ డిఫరెన్స్ ఈక్వల్ టు మ్యాక్స్ డిఫరెన్స్ కామా లార్జెస్ట్ మైనస్ అరే ఆఫ్ 5. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు మెయిన్ ఫార్ములా. ఓకేనా, సో ఇది మనకు మెయిన్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మ్యాక్స్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం 8 దగ్గరికి వచ్చినాము, అండ్ లార్జెస్ట్ అనేది ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్లో 11 ఉంది, సో 8 అనేది 11 కన్నా లార్జెస్టా కాదు, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము 11ని అలానే ఉంచుతా లార్జెస్ట్లో. ఇప్పుడు మ్యాక్స్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం రైట్ నుంచి ఇటరేట్ చేస్తున్నాం కాబట్టి లార్జెస్ట్ అనేది ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లోనే ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్ నుంచి ఇటరేట్ చేసినప్పుడు అనుకోండి మనకు కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని ఇక్కడ రైట్ నుంచి ఇటరేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ ఉంది కదా, సో ఇప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ ఫార్మ్ ఏది? మ్యాక్స్ డిఫరెన్స్ అంటే మ్యాక్స్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 0 కామా లార్జెస్ట్ ఎంత ఉంది? 11, అండ్ అరే ఆఫ్ 5 అంటే 8 తీసేస్తాను. ఇప్పుడు ఎంత వస్తుంది? 0 కామా 11 అండ్ 11 మైనస్ 8. ఓకే, 11 మైనస్ 8 అంటే ఎంత? 3. సో 0 కామా 3, ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? 3. సో ఇప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ వచ్చేసి ఎంత అంటే 3 అనమాట. ఓకేనా, సో ఇక్కడ 3 స్టోర్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ 8 కూడా అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు -7 దగ్గరకు వస్తాము. ఓకేనా, 11లో 11 అండ్ -7లో ఏది లార్జెస్ట్? 11 లార్జెస్ట్ కదా, సో లార్జెస్ట్లో అలానే 11 ఉంచాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కండిషన్స్, ఇప్పుడు ఈ కండిషన్స్ మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఈ ఫార్ములా తోటి ఈ కండిషన్ మళ్ళీ చెక్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మ్యాక్సిమం డిఫరెన్స్ ఎంత ఉంది? 3 కామా ఓకే లార్జెస్ట్ అంటే ఎంత? 11 అండ్ మైనస్ అరే ఆఫ్ 5 అంటే ఎంత? -7. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకు? 18 వస్తుంది. 3 కామా 18. ఓకే, సో ఇలా బ్యాక్ నుంచి ఇటరేట్ చేసుకుంటూ ఫ్రంట్కి అయితే వచ్చేయాలి. ఇక్కడ ఉన్న కండిషన్ కూడా మనం ట్రూ చేస్తున్నాం. ఎలా అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సో అది ఎట్మోస్ట్ రైట్ సైడే ఉంటుంది. సో మనం ఫస్ట్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, సో ఆ లార్జెస్ట్ అనేది రైట్ సైడే ఉంటుంది. ఓకే, దెన్ మళ్ళీ అక్కడ నుంచి మనం బ్యాక్ వస్తున్నాం కదా, సో బ్యాక్ వచ్చిన ప్రాసెస్లో ఏం చేస్తామంటే లార్జెస్ట్ కన్నా ఇంకేదైనా ఎక్స్ట్రా లార్జెస్ట్, ఇప్పుడు ఇక్కడ 11 ఉంది, సో ఈ 11 కాకుండా ఇక్కడ మనకు 8 ప్లేస్లో 12 ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ లార్జెస్ట్ ప్లేస్లో 12 అవుతుంది, అండ్ 12 మైనస్ 12 అలా అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో మనకేంటంటే ఈ ఫార్ములా తోటి మనం బ్యాక్ నుంచి చేసుకుంటూ వస్తే మన అక్కడ లార్జెస్ట్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, అండ్ స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటిది? ఈ కండిషన్ అయితే ట్రూ చేసేస్తున్నాం అనమాట. సో ఇలా మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఇటరేట్ చేయాలో కూడా గమనించాలన్నమాట ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాము. సో కోడ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే నేను పైథాన్ కోడ్ రాస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే లార్జెస్ట్ తీసుకుంటాను. లార్జెస్ట్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం? ఫ్లోట్ ఆఫ్ INF అని తీసుకుంటా. ఓకే, ఫ్లోట్ ఆఫ్ INF. ఓకే, దెన్ మ్యాక్సిమం డిఫరెన్స్ కదా, సో మ్యాక్స్ డిఫరెన్స్ సేమ్ ఫ్లోట్ ఆఫ్ INF అని తీసుకుంటా. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఈ ఫర్ లూప్ అనేది బ్యాక్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫర్ I ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ అరే. ఓకే, లెంత్ ఆఫ్ అరే -1 తీసుకున్నాం, అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి? ఇది 0 వరకు ఎండ్ అవ్వాలి. 0 వరకు ఎండ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం -1 అని పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, దెన్ ప్రతిసారి మనకు ఒక్కొక్క స్టెప్ డౌన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ -1 అని తీసుకుంటున్నాం. ఓకే, డన్. దెన్ కమింగ్ టు ద ఫర్ లూప్ ఇన్సైడ్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లార్జెస్ట్
ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా, మ్యాక్స్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ కరెంట్ అంటే ఇది అరే ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ అనేది లార్జెస్టా కాదని చెప్పి ఐడెంటిఫై చేస్తున్నా. సో ఇప్పుడు 11 ఉంది. సో 11 అనేది లార్జెస్టా కాదా, ఆర్ 8 దగ్గరకు వచ్చాము, 8 అనేది లార్జెస్టా ఆర్ ఎల్స్ ఆల్రెడీ రైట్ సైడ్ లో ఉందా అని చెప్పి కౌంట్ చేస్తున్నాం అనమాట. సో అలా కౌంట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, దెన్ మాక్సిమం డిఫరెన్స్ తీసుకుంటున్నాం. మాక్సిమం డిఫరెన్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఏది, మళ్ళీ మాక్సిమం డిఫరెన్స్ కామా ఇక్కడ ఏం చేస్తాము, లార్జెస్ట్ మైనస్, ఓకే, లార్జెస్ట్ మైనస్ అరే ఆఫ్ ఐ అని తీసుకుంటాం. ఓకేనా. సో ఈ 2 స్టెప్స్ తోటి మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం అయితే అయిపోతుంది. ఇక్కడికి వచ్చి రిటర్న్ లార్జెస్ట్ అని చెప్పి రిటర్న్ చేస్తే మనకి క్వశ్చన్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా. సారీ, ఇక్కడ లార్జెస్ట్ కాదు, మాక్సిమం డిఫరెన్స్ రిటర్న్ చేయాలి మనం, మ్యాక్స్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కోడ్లో రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. లెట్ మీ గో టు ద పైథాన్ కంపైలర్, రిమూవ్ ఆల్ దిస్. సో ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. సో లెంత్ ఆఫ్ అరే ఈక్వల్ టు ఎంత, n ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకుంటున్నా. దెన్ నెక్స్ట్ ఏంటిది, అరే తీసుకోవాలి. సో అరే ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంది, మ్యాక్సిమము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంది, లార్జెస్ట్ మ్యాక్సిమం డిఫరెన్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. సో లార్జెస్ట్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ మైనస్ ఐఎన్ఎఫ్ అంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇన్ఫినిటీ తీసుకుంటున్నా. సేమ్ అలానే మ్యాక్సిమం డిఫరెన్స్ కూడా మ్యాక్స్ డిఫ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ. ఓకే, డన్. నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, n-1. సో లెంత్ ఆఫ్ అరే కదా, సో లెంత్ ఆఫ్ అరే -1 కామా ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి, 0 వరకు. సో -1 తీసుకుంటాము. దెన్ ప్రతిసారి ఒక్కొక్క స్టెప్ డౌన్ అవ్వాలి కాబట్టి -1 తీసుకున్నాం. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంది, కాలన్, దెన్ ఇన్సైడ్ లార్జెస్ట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ లార్జెస్ట్ కామా అరే ఆఫ్ ఐ. ఓకే, డన్. ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏది, సేమ్ ఇలానే ఇక్కడ ఏం చేస్తాం, ఈ లార్జెస్ట్ ప్లేస్ లో మాక్సిమం డిఫరెన్స్. సో ఇది కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్, సేమ్ ఇక్కడ కూడా పేస్ట్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంది, లార్జెస్ట్ మైనస్ లార్జెస్ట్ మైనస్ అరే ఆఫ్ 1. అండ్ లాస్ట్కి వచ్చేసి ఏం చేయాలి, ప్రింట్ మాక్సిమం డిఫరెన్స్. ఓకే, జస్ట్ ప్రింట్ మాక్సిమం డిఫరెన్స్ ప్రింట్ చేసేస్తున్నా. ఇప్పుడు రన్ చేద్దాం ఇది. సో ఇందాక తీసుకున్న ఇన్పుట్ లో మనకి ఏంటిది, టోటల్ ఎన్ని ఎలిమెంట్స్, 7 ఎలిమెంట్స్. ఓకే, సో 7 తీసుకుంటున్నాం. దెన్ ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ నెంబర్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏంది, 3 - 5. సో -3 -5 1 then 6 -7 then 8 and 11 రన్. సో ఇక్కడ మనకు ఐఎన్ఎఫ్ఏ బట్ కోటేషన్స్ లో వేయాలి మనము, అది మర్చిపోయాము. సో కోటేషన్స్, లెట్స్ రీరన్ అగైన్. ఇక్కడ మనం ఇంకొకటి మర్చిపోయాము. డన్, రన్ 18. సో 18 అయితే డిఫరెన్స్ వచ్చేసింది. సో మ్యాక్సిమం డిఫరెన్స్ ఏంటిది, 18. సో అలానే ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఆల్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుందాము. ఓకే, దెన్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ డిక్రీజింగ్ ఆర్డర్లో, అంటే ఎలిమెంట్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నా. లైక్ 10 9 8 7 6. సో ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత రావాలంటే 0 రావాలి. చూద్దాం. సో 0 వచ్చేసింది. ఇక్కడ ఎందుకు 0 వచ్చిందంటే మనం రైట్ ఇప్పుడు ఆల్ ఇక్కడ ఏంటంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందంటే రైట్ మోస్ట్ ఉంది అండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ లెఫ్ట్ మోస్ట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కండిషన్ ఫెయిల్, అది కరెక్ట్ ఆ కండిషన్ ఉంది కదా మనకి ఇక్కడ, ఈ కండిషన్ లెట్ మీ గో హియర్. సో ఈ కండిషన్ ఉంది కదా, సో ఈ కండిషన్ అనేది ఈ కండిషన్ ట్రూ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది, 0 వచ్చింది. ఓకేనా. సో అలానే ఇప్పుడు ఇంకొక డిజిట్ తీసుకుందాం, ఇంకో వేరే నెంబర్ తీసుకుందాం మళ్ళీ. సో 4 తీసుకుంటున్నా. సో ఇక్కడ రైట్ మోస్ట్ ఎలిమెంట్ లో నేను -10 తీసుకుంటున్నా అండ్ లెఫ్ట్ మోస్ట్ లో 10 తీసుకుంటున్నా. దెన్ 8 అండ్ 5 తీసుకున్నా. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 20 ఉంటుంది. సో 20 ఆన్సర్ మనకి ఇక్కడ. జస్ట్ రన్. సో 20 అయితే వచ్చేసింది. సో ఇలా మనం అయితే
ఇలా మనం అయితే మాక్సిమం డిఫరెన్స్ ఇన్ ఏ లిస్ట్ కి అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ గివెన్ కండిషన్. ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక కింద ఉన్న లైక్ బటన్ హిట్ చేయండి. అలానే ఎవరైతే టీసీఎస్ ఇన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ రీల్ షేర్. ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కనుక కింద ఉన్న లైక్ బటన్ హిట్ చేయండి. అలానే కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే టీసీఎస్ ఇన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.